ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండలంలో జెడ్పీఎస్ఎస్ స్కూల్ నందు యోగా దినోత్సవాన్ని యోగా ఆసనాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కార్యక్రమంలో ర్యాలీని నిర్వహించి యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి అంటూ నినాదాలు చేశారు. శ్మశాన వాటికలో మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యోగా గురువులు వేల్పుల బోసు మాట్లాడుతూ, మేము యోగా, నా పేరు వేల్పుల బోస్ అండి, మాది భద్రాద్రి కొత్తగూడెం జుల్లూరుపాడు వెంగనపాలెం గ్రామం అండి. మేము ఒక 3 సంవత్సరాల నుంచి యోగ సాధన చేస్తున్నామండి. మాలో ఉన్న ఇప్పుడు ప్రతిదీ శరీరంలో అన్ని మందుల అవశేషాలతో నిండిపోయినాయండి. ప్రతిదీ మన శరీరంలో వ్యర్థాలు పోవాలంటే చెమట రూపంలో బయటికి వెళ్ళాలి. ఆ చెమట ఏ విధంగా వస్తుందంటే వాకింగ్ రూపంలో. కానీ మన యోగా అయితే మన యోగా మార్గం ఏంటంటే ప్రతి అవయవానికి మనకు ప్రతి ఒక్క ఆసనం ఉందండి. ప్రతి అనారోగ్య సమస్యకి ఆసనాలు వేస్తే ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచమే మొత్తం యోగా అనే ఇలా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అంటే దాంట్లో ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ప్రపంచం చేస్తుందండి. ఈ జీవన విధానంలో మనం దీన్ని 1 గంట యోగ సాధనకి కేటాయించుకుంటే మన ఎలాంటి అనారోగ్య సమస్యలైనా మనకు ఉండవు. ఎందుకంటే మేము చేస్తున్నాం. మాలో ఉన్నది అంత ముందులా కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు, బీపీలు ఉన్నోళ్ళు, షుగర్లు ఉన్నోళ్ళు చాలా వరకు తగ్గిపోయామండి. ఇప్పుడు టాబ్లెట్ తినే పరిస్థితి లేకుండా అయిపోయాయి. అది ఇలా యోగ సాధన ఈ మన 24 గంటల్లో 1 గంట మన యోగా కేటాయించుకుంటే మన శరీరాన్ని 24 గంటలు 23 గంటలు మనకి అనుకూలంగా స్పందించదండి. మా నినాదం ఏంటంటే ఆహారమే ఔషధంగా తినాలి, ఔషధాల ఆహారం తినకూడదు అనే నినాదాన్ని మేము చేస్తున్నాం. మన ఆరోగ్య జీవనయాత్ర తరఫున మేము ఆరోగ్య జీవనయాత్ర మిత్రులు కూడా తూచా తప్పకుండా అనుసరిస్తూ వాళ్ళు వెయిట్ లాస్ కానీ ఇది కానీ మన జిమ్ములకి వెళ్ళి ఎలాంటి కసరత్తులు చేసి ఏదో ప్రోడక్ట్లు వాడి తగ్గించుకోవడం కాదని మేము న్యాచురల్ గా తగ్గించుకున్నాం. ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాం. మాకు ఇప్పుడు ఈ జీవనయాత్రలో యోగా సాధన చేసిన కాడి నుంచి మాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవండి. ఇప్పుడు మళ్ళీ మేము చూస్తూనే ఉన్నాం. గత 3 సంవత్సరాల నుంచి కోవిడ్ కూడా చూసాం. ప్రతిదీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉండాలని మనం తినే ఆహారం కూడా జీవాహారం తినాలండి. ఫ్రూట్స్, సీజన్ వారి ఫ్రూట్స్, నట్స్ ఇది తింటే మన శరీరం ఇంకా మంచిగా ఉంటుందండి. ఏదైనా ఆకుకూరలు ఇలాంటి న్యాచురల్ మన ప్రకృతి రీతిలో ప్రకృతి మాస ప్రసాదించిన ఆహారం తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు. 1 గంట యోగ సాధన కేటాయించుకుంటే మీకు ఎప్పుడు విజయం సాధిస్తుంది, హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇదేనండి. థ్యాంక్ యూ. మేము ఇదే కాకుండా ప్రకృతిని కాపాడాలనే ఆలోచనతో మేమేంటంటే మా వంతుగా నేటి తరానికి ఉపయోగపడే విధంగా ఒక బర్త్డేకి, ఒక వివాహ వార్షికోత్సవానికి ఇలా మొక్కలు నాటుతున్నాం. వివాహ వార్షికోత్సవానికి ఇలా మొక్కలు నాటుతున్నామండి. అది నాటుతా కూడా మా జీవనయాత్ర బృందం అందరూ ఇలా ఏం చేశారంటే మన శ్మశాన వాటికలో ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ నుంచుండడానికి కూడా ప్లేస్ లేదు, పరిస్థితి లేదు, ఎండలో మళ్ళీ మాడిపోతున్నారు. ఈ మొక్కలు అక్కడ నట్టే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నామండి. ఇది కూడా అందరూ ఆదర్శం తీసుకొని ప్రతి పుట్టినరోజుకి ఇదే కాకుండా ఏదో ఒక రోజు ఏదో మనం చేస్తున్నాం ఏదో ఫోటోలు తీసుకుంటున్నాం దీనికే పరిమితం కాకుండా ఒక మొక్క నాటాలి, దాన్ని సంరక్షించాలా. ఆ సంరక్షిస్తే ఆ మొక్క కాయలు కాసినప్పుడు ఆ చెట్టు ఉన్న మనం ఇప్పుడు ఈ మొక్కలు చూసామండి, ఎవరో వేసిన మొక్కలు ఈ రోజు మనం చూసుకుంటున్నాం. ఆ చెట్లు ఆ ఫలాలు అనేది ఆస్వాదిస్తున్నాం. ఇది ఇప్పుడున్న జనరేషన్ లో పొల్యూషన్ చూసారు. ఢిల్లీ లాంటి పరిస్థితి కూడా పొల్యూషన్ మయమైపోయింది. ఆ పొల్యూషన్ కి మనం తట్టుకోవాలంటే ప్రతిదీ మొక్క నాటాలి. మొక్కదే మన జీవాహారం అటాలనే ఈ కార్యక్రమం ఇప్పుడు చేపట్టామండి. ఇప్పుడు ర్యాలీ రూపంలో కూడా చేస్తున్నాం. వచ్చి మిగతా సభ్యులు కూడా ఆదర్శం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారం అండి.